కన్నాని కొట్టిన ఆదికి దిమ్మ తిరిగేలా ఛాలెంజ్ చేసి తన సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళిన మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక కన్నా అయితే గేట్ బయట నిలబడి మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోపు ఇక్కడ కన్నా కోసం మహాలక్ష్మి కోసం కన్నాకి ఫోన్ చేస్తాడు చక్రి. అలా ఫోన్ చేసిన తర్వాత కన్నా అయితే, "అన్నయ్య నేను బయట నుంచొనున్నాను. వదిన లోపలికి వెళ్ళింది. నేను వదిన కోసం బయటే ఉన్నాను" అంటే, "బయట ఉండటం ఏంట్రా? వాళ్ళు మహాలక్ష్మితో మామూలుగానే మాట్లాడుతున్నారా? లోపల ఏం జరుగుతుంది?" అంటూ ఉంటాడు. "నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టకన్నయ్య. వదిన లోపలికి వెళ్ళింది. మాట్లాడుతున్నారు. నన్నిక్కడే ఉండమన్నారు. అందుకే ఇక్కడే ఉన్నాను" అని చెప్పని అంటాడు. "నిన్ను ఉండమన్నారా? అదేంట్రా లోపలికెళ్తే మళ్ళీ బయట ఉండమని చెప్పారా ఏంటి?" అంటే, అదేం లేదులే. నేనిక్కడే ఉన్నాను కానీ నువ్వు కంగారు పడకు. వదిన్ని తీసుకొని వస్తాను. సరేనా?" అని అంటాడు. "సరేరా కన్నా, జాగ్రత్త. ఒకవేళ ఏమన్నా ఇబ్బందవుద్దేమో. నేనొస్తానురా. దూరంగా ఉంటాను" అని చెప్పని అంటాడు. "అలాంటిదేం వద్దన్నా. నువ్వొస్తే వాళ్ళేమంటారో ఏమో. ఎందుకు వదిన వద్దందో నువ్వు అర్థం చేసుకోవాలి కదా" అని చెప్పి కన్నా అంటూ ఉంటాడు. ఇక ఈలోపు కన్నా మాటలతోటి చక్రి అయితే సైలెంట్ అవుతాడు. ఇంకా ఈలోపు మాధవ ఫోన్ చేస్తాడు. "ఒరేయ్ చక్రి ఎక్కడా?" అని చెప్పని అంటే, "అన్నయ్య ఇక్కడే ఉన్నాను స్టాండ్ దగ్గర" అని చెప్పని అంటాడు. "అవునా? స్టాండ్ దగ్గర ఉన్నావా? సరే ఇంటికి వెళ్ళు ముందు" అని చెప్పానంటే, ఎందుకన్నయ్య ఏమైంది?" అనగానే, "ఏం లేదు, గాయత్రి ఇంటికొచ్చిందట. మళ్ళీ నాన్నేమన్నా తాగేసొస్తే అనవసరమైన గొడవ" అని అంటే, "నువ్వు వస్తున్నావా అన్నయ్య?" అంటాడు. "నేను వస్తున్నాను లేరా. నేను వచ్చేలోపు నువ్వు వెళ్ళు" అని చెప్పి పంపిస్తాడు ఇక మాధవ. ఈలోపు చక్రి ఇంటికొస్తాడు. గాయత్రిని చూసి, "ఏంటి వదిన ఇలా వచ్చావు?" అని చెప్పని అంటే, "ఏం లేదు, మాధవ్ కోసం వచ్చాను. మా అమ్మ మళ్ళీ ఒక సంబంధం తీసుకొచ్చింది" అని అనేసరికి, "అవునా? ఎలాంటి సంబంధం వచ్చినా ఇక్కడ మా అన్నయ్య అయితే ఆ సంబంధం అవనివ్వడుగా. అంటే మీ అన్నయ్య దాకానా? నేనే అవ్వనివ్వను. ఎప్పటికైనా మా పెద్దిని చేసుకోవాలనే కదా నేను ఇంతలా ఎదురు చూస్తోంది" అని గాయత్రి అంటుంది. "ఇంతకీ మహాలక్ష్మి ఏది?" అంటే, "వాళ్ళ ఇంటికెళ్ళింది వదిన. అదే భయమేస్తుంది" అంటే, "అదేంటి? దేనికి ఇంటికెళ్ళింది?" అని అంటుంది. "ఏమి లేదు వదిన, సర్టిఫికెట్లు తెచ్చుకోవడం కోసం వెళ్ళింది. కన్నానిచ్చి పంపించాడు మా అన్నయ్య" అని చెప్పని అంటే, "అవునా? సరే అయితే వచ్చేస్తుందిలే. నువ్వు కంగారు పడకు చక్రి" అంటే, "చాలా భయంగా ఉంది వదిన. వాళ్ళంత మంచివాళ్ళు కాదు. కన్నాని ఏమన్నా అంటారేమో. కన్నా సంగతి పక్కన పెడితే ముందు మహాలక్ష్మిని వాళ్ళు తిరిగి రానిస్తారో లేదోనని భయమేస్తుంది వదిన" అంటూ ఉంటాడు. ఇక ఈలోపు ఇక్కడ ప్రతాప్ అయితే మహాలక్ష్మితోటి, "చెప్పు, ఏం నిర్ణయించుకున్నావు? సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళి మమ్మల్ని పూర్తిగా మర్చిపోతావా? లేకపోతే సర్టిఫికెట్స్‌తో పాటు ఇక్కడే ఉండిపోతావా?" అని అంటాడు. "సర్టిఫికెట్స్‌తో పాటు ఇక్కడే ఉండిపోవాలా? అదేంటి నాన్న, నాకు సర్టిఫికెట్స్ ఇవ్వరా?" అంటే, "నీకు సర్టిఫికెట్స్ ఇచ్చేలా ఉంటే నేను ఇంత దూరం ఎందుకు రానిస్తాం" అని అంటే, "సరే తీసుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని మర్చిపోతాను" అనగానే, "సరే అయితే ఇచ్చేస్తాను. ఈ సర్టిఫికెట్లు నీకు రావటానికి అంటే నువ్వు సంపాదించుకోవటానికి ఇక్కడి వరకు కట్టిన డబ్బంతా అక్కడ పెట్టి ఈ సర్టిఫికెట్లు పట్టుకెళ్ళు" అని అంటాడు. "ఏం మాట్లాడుతున్నారు నాన్న" అని చెప్పని అంటుంది. "నిజం, న్యాయం రెండూ మాట్లాడుతున్నాను. నేను నీకు ఇంత ఖర్చు పెట్టింది నా కూతురు నా మాట వినాలి. నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలి. నేను ఎలాంటి జీవితంలో నా కూతురు బ్రతకాలి అనుకున్నానో అలాంటి జీవితం తనకివ్వాలి అని చెప్పి తాపత్రయపడ్డాను. కానీ నువ్వు అదేది వద్దనుకుని ఆ డ్రైవర్ గాడిని చేసుకుని వెళ్ళిపోయావు. మరి అలాంటప్పుడు నేను ఆలోచించుకోవాలి కదా. అందుకే చెప్తున్నాను. నువ్వు అర్జెంటుగా డబ్బు తెచ్చి అక్కడ పెట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్ళు. లేదంటే ఈ సర్టిఫికెట్లతో పాటు ఇక్కడే ఉండు" అని అంటే, "నాన్న నేనిక్కడే ఉంటే నా భవిష్యత్తు ఉండదనే కదా నాన్న నేనిక్కడి నుంచి పట్నం వెళ్ళిపోయాను. పట్నంలో నాకు అవకాశాలు దొరుకుతాయి. నేను చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా నాకు బావుంటుంది నాన్న. ప్లీజ్ అర్థం చేసుకోండి" అంటూ ఉంటే, "నేను అర్థం చేసుకునేది ఏమీ లేదు మహాలక్ష్మి. నిర్ణయం నీకే వదిలేశాను. కోర్ట్ ఈజ్ ఇన్ యోర్ సారీ బాల్ ఈజ్ ఇన్ యోర్ కోర్ట్ నౌ" అని చెప్పని అంటాడు. "సరే నాన్న, ఈ బాల్‌ని నేను ఎటు తంతానా అని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నావు కదా. తంతాను. ఖచ్చితంగా తంతాను. అది నేను సెల్ఫ్ గోల్ వేసుకునైనా నేననుకున్నది సాధిస్తాను" అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ఈలోపు ఆది అయితే, "దీనికింత ధైర్యం రావడానికి కారణం వాడు బయటున్నాడు కదా! వాడు.
అసలు ఆ కుటుంబాన్ని నాశనం చేస్తే ఈ గొడవంతా ఉండదు అంటూ ఉంటే, మీరు ఒక నిమిషం ఆగుతారా అంటూ ఇక మహాలక్ష్మి వదిన అంటుంది. అనేసరికి ఇక వెంటనే ఎందుకాగాలి? ఎందుకాగాలి? అన్ని రకాలుగాను నేనే తగ్గి పోనీలే అని చెప్పేసేసి నేను ఎక్కడికక్కడ ఇదవుతుంటే, ఇక్కడ ఈవిడ గారు మాత్రం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. అందుకే వచ్చిన వాడికి బుద్ధి చెప్తాను. ఆడిని తోలేస్తే ఇక్కడి నుంచి ఈవిడ ఎలా కదులుతుందో చూస్తాను అంటూ ఉంటాడు. ప్రతిదానికి గొడవ పట్టమే సమస్యకు పరిష్కారం కాదురా అంటుంది మహాలక్ష్మి. అంటుంది ఇక మహాలక్ష్మి తల్లి. ఆ మాటలనేసరికి చూడమ్మా, నువ్వు లలితాదేవి అని చెప్పి అందరూ అలా ఉండరు. దయచేసి నువ్వు సైలెంట్గా ఉండు అంటూ గబగబా చాలా ఫోర్స్గా వెళ్తాడు ఆది అయితే. ఇక ఆది రావడం చూసి కన్నా ఎందుకు వచ్చిన గొడవ అని గేట్ పక్కగా నిలబడతాడు. ఆది గబగబా గేట్ తీసుకుని వచ్చి రే ఇటు రారా నువ్వు అని చెప్పేసేసి అంటే "ఆ, చెప్పండి అని చెప్పని అంటాడు. ఎందుకు వచ్చావురా? ఎవరు రమ్మంటే వచ్చావు అని అంటే మా అన్నయ్య పంపించాడు. మా పెద్దన్నయ్య వదిన ఒక్కతే వెళ్తోందని అంటే ఏయ్ వదిన గిదిన అనకు. నీకు అది వదిన కాదు ఏమీ కాదు అంటే మా చక్రి అన్నని పెళ్లి చేసుకుందండి, మాకు వదినే అవుతుంది అని చెప్పని అంటాడు కన్నా. ఆహా అవునా, వదిన అవుతుందా, సరే మీ వదినకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, నీకు కూడా ఇస్తాను రా అని చెప్పని అంటాడు. ఏమైందండి మా వదినకి? దేనికి ట్రీట్మెంట్ జరుగుతుంది? ఇక్కడ డాక్టర్ ఎవరు రాలేదు కదా అంటూ ఉంటే ఆహా మీ వదినకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటో నీకు కావాలా అని అంటే మా వదినకి బాగోపోతే నాకెందుకు ట్రీట్మెంట్ ఇస్తారండి అని చెప్పని అంటాడు. అబ్బబ్బా ఏం తెలియనట్లా చాలా అమాయకంగా మాట్లాడుతున్నావే, సరే ఏం ట్రీట్మెంట్ ఇస్తానో లోపలికి రా అని లోపలికి లాక్కెళ్ళి గేట్ వేసేస్తాడు. వేసేసి గేటుకు తాళం వేసి ఇక కన్నాని కొడుతూ ఉంటాడు ఆది అయితే. ఈలోపు మహాలక్ష్మి వదిన నువ్వు చెప్పిన మాటలు నమ్మి నేను వచ్చాను, కన్నాకి ఏదన్నా అయితే బాగోదు, ముందు వెళ్ళి అన్నయ్య నాపు అని చెప్పని అంటూ ఉంటే డోర్ ఓపెన్ చేసేసరికి డోర్ ఎదురుగానే కన్నాని కొడుతూ ఉంటాడు ఆది. అన్నయ్య ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటూ గబగబా పరిగెత్తుకెళ్తుంది మహాలక్ష్మి. లే పక్కకి లెగవే అని చెప్పని అంటూ కన్నాని బాగా కొడతాడు. అన్నయ్య నువ్వు చేస్తుంది చాలా తప్పు. అమ్మా ఇందుకేనా నన్ను పిలిచింది? చాలా గొప్పగా సత్కారం చేశావు, చాలా గొప్పగా సన్మానం చేశావు, నేను అడిగిన దాన్ని నాకు చాలా గొప్పగా ఇచ్చావు అని చెప్పని అంటూ కన్నాని పక్కకి లాగి ఇంకొకసారి నీ చెయ్యి కన్నా మీద పడిందంటే ఆ చెయ్యి విరిచేస్తాను జాగ్రత్త అంటుంది. ఆహా రౌడీజం కూడా నేర్చుకున్నావా? అదేలే, వాడు స్టీరింగ్ తిప్పుతూ ఉంటాడు, నువ్వేమో వాడి పక్కన కూర్చొని రౌడీజం నేర్చుకుంటున్నావా అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, అసలు వాడెంతున్నాడు, నీ ముందు వాడెంత చెప్పు, ఎందుకు వాడిని అలా కొడుతున్నావు అని చెప్పని అంటే వీళ్ల మూలనే కదా నా చెల్లెలు నాకు దూరమైంది, వీళ్ల మూలనే కదా నా తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది, వీళ్ల మూలనే కదా నా కుటుంబం పరువు పోయింది, వీళ్ల మూలనే కదా నలుగురిలో మేము తలదించుకుని ఉంచవలసి వచ్చింది అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు, నిర్ణయం తీసుకుంది నేను, వెళ్ళింది నేను, పెళ్లి చేసుకుంది నేను, ఏదైనా ఉంటే నువ్వు నాతో చూసుకో, అంతేకాని వాడేం చేశాడు చిన్నాడు అంటూ ఉంటే వదినా పర్వాలేదులే వదినా అంటూ ఉంటాడు కన్నా. నువ్వు నోరు మీరా పక్కన కూర్చో అని చెప్పి ఇక కన్నాకి తగిలిన దెబ్బలన్నింటినీ చూస్తూ పద వెళ్ళిపోదాం అంటుంది. ఎక్కడికి వెళ్ళేది, గేటు లాక్ చేశాను, వాడు అన్నొచ్చి వాడిని తీసుకెళ్తాడు, నువ్వు నోరు మూసుకుని లోపలికి నడువు అంటే ఏంటన్నయ్యా బెదిరిస్తున్నావా, భయపడతాననుకుంటున్నావా ఏంటి అంటుంది మహాలక్ష్మి. నాన్న చూసారా దాని తెగింపు, ఇప్పుడు దాని ఒరిజినాలిటీ బయటకు వస్తుంది చూడండి అని చెప్పని అంటూ ఇక ఆది అయితే మహాలక్ష్మిని గదమాయిస్తూ ఉంటాడు. వెంటనే మహాలక్ష్మి 100కి కాల్ చేస్తుంది. ఇక పోలీసులు వచ్చి గేట్ బయట నుంచుని ఉంటారు. ఒక్కసారిగా ఆది షాక్ అయిపోతాడు. ఏంటి పోలీసులు వచ్చారు అనుకుంటూ ఉంటే సార్ ప్రతాప్ గారు ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి, గేట్ ఓపెన్ చేయండి అంటూ ఉంటారు. ఏమైంది సార్ అంటే మాకు ఇక్కడ నుంచి కంప్లైంట్ వచ్చింది, త్వరగా ఓపెన్ చేయండి అని అంటే అవతల ఎవరన్నానేమో ఇక్కడేం ప్రాబ్లం లేదే అని అంటే లేదు సార్ లొకేషన్ ఇదే చూపిస్తోంది, మీ గేట్ దగ్గరే ఆగింది, ఓపెన్ చేయండి అంటూ ఉంటే మహాలక్ష్మి వస్తుంది. సార్ నేనే మీకు కాల్ చేసింది అని అంటుంది. ఏంటి ప్రతాప్ గారు ఏం ఇబ్బంది లేదన్నారు, ఇక్కడ చూస్తే మీ అమ్మాయి నేనే మీకు కాల్ చేశానంటోంది అనగానే ఎంత పని చేసావే అనుకుంటూ ఉంటాడు ప్రతాప్. ఇక ఆది చచ్చినట్టు గేట్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత పోలీసులు లోపలికి వస్తారు. ఏంటమ్మా ఏమైంది, ఈ పిల్లాడెవరు, ఏంటి రక్తం, ఏంటి దెబ్బలు అంటూ ఉంటారు. తను మా మరిది సార్, వాణ్ణి మా అన్నయ్య కొట్టాడు అని అనేసరికి మొహో అని చెప్పి అంటాడు గట్టిగా ఆది అయితే. మాట్లాడుకో అని చెప్పి మా అన్నయ్య వాణ్ణి కొట్టాడు సార్, నేను నా సర్టిఫికేట్స్ కోసం ఇక్కడికి వచ్చాను, ఇస్తామని చెప్పి నమ్మించి ఇక్కడికి పిలిపించారు,
ఇక్కడికొచ్చాక నన్ను హౌస్ అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు. మా మరిదిని కొట్టారు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి పోలీసులు, "ఏం సార్ ప్రతాప్ గారు, పరువు మర్యాదలు గల వాళ్ళు కదా! మీరు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పండి? ఈ రోజుల్లో కొన్ని కొన్ని తలదించుకుని పోవాల్సిందే. కొన్నిటికి మనం అంగీకరించాల్సిందే. వాటినే పట్టుకొని వేళ్లాడుతూ ఉంటే పనులు జరగవు గదా సార్" అని అంటూ, "సరేనమ్మా మీరు వెళ్ళండంటే, సార్ నా సర్టిఫికేట్స్ ఇప్పిస్తే నేనింక మళ్ళీ ఇటుకేసి రాను" అని అంటుంది. "ప్రతాప్ గారు ఆ సర్టిఫికేట్స్ ఏవో ఇవ్వండి. అండ్ యాక్చువల్లీ ఆ సర్టిఫికేట్స్ తనవి కాబట్టి అవి మీ దగ్గర పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఇచ్చేసేయండి సార్" అని అంటూ ఉంటే, "నేను ఇవ్వను" అంటాడు ప్రతాప్. "ఏం చేసినా సరే నేను ఇవ్వను" అని అంటాడు. "సార్ ఆవిడ గనక కోర్టుకెళ్ళిందంటే అనవసరంగా మీ గేటు దాటిన మీ పరువు గేటు దాటి కోర్టు మెట్లెక్కుతుంది. అవసరం అంటారా చెప్పండి" అని అంటూ ఉంటే, ఇకప్పుడు లలితాదేవి, "ఏవండి ఆ సర్టిఫికెట్లు ఇటివ్వండి" అని గబగబా తీసుకెళ్ళి మహాలక్ష్మి చేతిలో పెట్టి, "ఛీ పాపిష్టిదానా, మీ నాన్నని పోలీసులకి పట్టించడానికి కూడా వెనకాడలేదు కదే, ఇలాంటి దానివి అనుకోలేదసలు" అని అంటూ, "పో ఇక్కడి నుంచి, పోవే" అని ఇక ఈడ్చుకుని బయటకు తీసుకొచ్చేస్తుంది మహాలక్ష్మిని. వెనకాలే కన్నా కూడా కాలుకి దెబ్బ తగలటం, చేతికి దెబ్బ తగలటంతో నిదానంగా నడుస్తూ వస్తూ ఉంటాడు. "జాగ్రత్తగా వెళ్ళి చదువుకో. నీ బ్రతుకు నీ ఇష్టం. ఏం చేసుకుంటావో. ఇచ్చేశాను కదా సర్టిఫికెట్లు, జాగ్రత్త" అని "పోవే ముదనష్టపుదానా, పో" అని ఇక లలిత లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అప్పటికి గాని తన తల్లి మనసు తనకు అర్థం కాదు. అర్థం చేసుకున్న మహాలక్ష్మి కన్నాని తీసుకుని ఇక బయలుదేరుతుంది. 4 అడుగులు వేసేసరికి కన్నా పడిపోబోతూ ఉంటాడు. "ఆటో పిలుస్తాను ఆగరా" అని అంటే, "వద్దులే వదినా, ఇంకా కొంచెం దూరం నడిస్తే ఆటో స్టాండ్ వస్తుంది. ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ నువ్వు ఒక్కదానివే వెళ్ళి పిలుచుకురావాల్సి ఉంటుంది" అని అంటాడు. "లేదురా నేను వెళ్ళి పిలుచుకొస్తానుండు" అని గబగబా 4 అడుగులు వేయబోతుంది మహాలక్ష్మి. అలా వేయబోయేసరికే పక్కనే వచ్చి కారు ఆగుతుంది. కారులోంచి చక్రి దిగుతాడు. కన్నాని చేతుల్లోకి తీసుకుని వెనకాల సీట్లో పడుకోబెట్టి, "మహాలక్ష్మిని ఎక్కండి" అని డోర్ ఓపెన్ చేస్తాడు. మహాలక్ష్మి ఎక్కి ఎదుర కూర్చుంటుంది. ఇక చక్రి కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళి కన్నాకి ట్రీట్మెంట్ చేయిస్తాడు. అయిపోయిన తర్వాత, "నువ్వు ఇంటికి వెళ్ళరా కన్నా, నేను వస్తాను" అని అంటాడు. "అన్నయ్య, మాధవ్ అన్నయ్యకి చెప్పకుండా నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు, అర్థమైందా" అని అంటే, "నువ్వేంట్రా, నువ్వు కూడా నాకు చెప్తావా" అంటే, "చెప్తాను, ఎందుకంటే నన్ను పెద్దన్నయ్య పంపించాడు. పెద్దన్నయ్యకి చెప్పకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది" అని అంటాడు ఇక కన్నా అయితే. అలా అన్న తర్వాత వెంటనే చక్రి కన్నాని తీసుకొని మహాలక్ష్మిని తీసుకొని ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చేసరికి మాధవ అయితే కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండేసరికి ఇక మాధవ అటు కన్నాని, ఇటు చక్రిని, మహాలక్ష్మిని చూసి, "హమ్మయ్య! నా బంగారు తల్లి ఇంటికొచ్చేసింది" అనుకుంటూ కన్నాని చూసి, "ఏమైందిరా వీడికి" అని అడుగుతాడు. "ఏం లేదన్నయ్య, పడిపోయానంతే" అంటూ ఉంటే, "కాదు పెద్ది" అని తన అన్నయ్య కన్నాని కొట్టాడు అనే విషయం చెప్తుంది మహాలక్ష్మి. "అయ్యో! అవునా? ఇన్ని దెబ్బలు తిన్నావేంట్రా" అని ఇక వెంటనే మాధవ అయితే కన్నాకి కాపడం పెట్టి అన్నం తినిపించి పడుకోబెడతాడు. "వాడికి ఇవాళ స్టడీ లీవ్ ఉంది" అన్నాడు. "చదువుకొనివ్వక నాతో పంపించారు. నా మీదున్న కోపాన్ని కన్న మీద తీర్చుకున్నారు వాళ్ళు" అని "పర్వాలేదులే, నిన్ను కాపాడుకుని తీసుకొచ్చుకున్నాడు, సరేనా" అని అంటాడు. ఇక మహాలక్ష్మి కన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని, "ఒరేయ్ పిచ్చోడా, అన్ని దెబ్బలు తిన్నావు, అయినా పడిపోయానని చెప్తావేరా" అంటే, "మరి రేపటి రోజున మనందరం మళ్ళీ కలవకపోతామా? కలిసినప్పుడు ఇదిగో ఈయనే నన్ను కొట్టింది అని చూపించే పరిస్థితి రాకూడదు కదా, అందుకే నేనే పడ్డానని చెప్పాను. తీరా చూస్తే నువ్వేమో నిజం చెప్పేశావు వదినా" అని అంటాడు. "లేకపోతే అబద్ధం చెప్తామా ఏంటి? వాళ్ళు మనతో కలవర్రా, వాళ్ళకి మనకు ఎప్పటికీ సెట్ కాదు. సర్టిఫికెట్లు అయితే వచ్చేసినాయి కదా, ఇక నేను ఎలా చదువుతానో, ఎలా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానో చూడరా" అని అంటుంది. "చెయ్యాలి వదినా, ఖచ్చితంగా చెయ్యాలి" అనగానే, "నా ప్రాజెక్ట్ పేరు కూడా మార్చేస్తానురా" అంటుంది. "ఏంటొదినా, ఏమని పెడదాం అనుకుంటున్నావు" అని అంటే, "కే ప్రాజెక్ట్స్ అని పెడతానురా" అంటుంది. "కే ప్రాజెక్ట్స్ అంటే" అనగాని, "కన్నా ప్రాజెక్ట్స్" అంటుంది. "అబ్బో ఇదేంటి కొత్తగా" అని అంటే, "నా కోసం నువ్వు దెబ్బలు తిన్నావు కదరా, అంటే అమ్మ కోసం కొడుకు దెబ్బలు తినటంలో ఏమీ ఇబ్బంది కలగదు.
అని అంటే ఇక వెంటనే "నువ్వు నా కొడుకువేరా! నిజంగా కొడుకువే" అంటుంది మహాలక్ష్మి. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయండి.